హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి కొత్త రేషన్ కార్డులో మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్డులు ఉన్న కార్డులలో మార్పులు చేర్పులపై కదలిక మొదలైంది. నూతన రైస్ కార్డుల జారీ, మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం 6 రకాల సేవలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. ఇక చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కొత్త కార్డులు మరియు ఉన్న కార్డులలో మార్పులు చేర్పులు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇంటి పేరు కానీ లేదంటే ఏదైనా సంథింగ్ పిల్లల పేర్లు యాడ్ చేసేది కానీ ఇలాంటివి మనము మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో ఎన్ని సేవలు ఉన్నాయంటే 6 రకాల సేవలు ఉన్నాయని చెప్పారు. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఈరోజు అనగా బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్లు. మీరు గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఒకసారి అడగండి, వారు మీకు తెలియజేస్తారు. ఇక చూసుకుంటే ఈ మేరకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన జారీ చేశారు. ఇక చూసుకుంటే మనకి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారు నాదెండ్ల మనోహర్ గారు కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని ఇప్పుడు మనం చూసుకుంటే కొత్త రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం, ఇలా 6 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకున్నందుకు అవకాశం కల్పించారు. వారం రోజులు తదుపరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. జూన్ మాసంలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేదంటే ఏమైనా మార్పులు చేసుకోవాలంటే మనం ఎక్కడికి అప్లై చేసుకోవాలి అని ఇప్పుడు మనం చూసుకుంటే కొత్త రైస్ కార్డులో జారీ కార్డులు అంటే కార్డుల విభజన, కార్డులు అనేది తొలగించడం కానీ అంటే వేరు కార్డులు చేసుకోవడం, తర్వాత దాంట్లో మీ ఇంటి పేరు, మీ అడ్రస్ అనేది మార్చుకోవడం, తర్వాత మీరు ఎవరినైనా సభ్యులను అనేది చేర్చడం, ఉన్నవారిని తొలగించి మనం కొత్త కార్డులు కూడా చేసుకోవచ్చని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా కార్డులను సరెండర్ చేయడం, ఇలా 6 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే గ్రామ సచివాలయాల్లో కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. వారం రోజుల పాటు తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం చేసుకోవచ్చు అని చెప్పారు. మనకి కొత్త కార్డులు అనేటివి, డిజిటల్ కార్డ్స్ అనేటివి జూన్ నెలలో మనకు పంపిణీ చేస్తామని ఇక్కడ మంత్రి అనేది తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే నూతన రైస్ కార్డులు నమోదు అవకాశం ఈ రోజు నుంచి అందుబాటులోకి 6 రకాల సేవలు. 6 రకాల సేవలు ఆల్రెడీ మనం చెప్పినాము, ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాం చూడండి. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం. ఈ రోజు నుంచి ఈ సేవలను దగ్గరలోని గ్రామ సచివాలయాల్లో ప్రారంభం జరుగుతున్నాయని ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మంగళవారం రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల వల్ల నూతన కార్డుల జారీని నిలిపేశారని చెప్పారు. అంటే నిన్నటి రోజున మనకి రాష్ట్ర సచివాలయంలో 4వ బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి అంటే నాదెండ్ల మనోహర్ గారు ఒక మీడియాతో మాట్లాడుతూ మనకి 2024లో ఎన్నికల వల్ల నూతన కార్డులు అనేది మేము పంపిణీ చేయలేదు అని నిలిపివేయడం జరిగిందని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఇక చూసుకుంటే ఆ తర్వాత ఈకేవైసీ సరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా కొత్త కార్డుల జారీ ఆలస్యమవుతుందన్నారు. అంటే మనకి ఆ తర్వాత ఏమైందంటే ఈకేవైసీ తప్పనిసరి నమోదు చేయాలని సుప్రీంకోర్టు అనేది మనకి ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. కొత్త కార్డులకు అందుకే లేట్ అయ్యింది, ఆలస్యమైందని కూడా ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 94.4% మేర ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. అందుకే నూతన రైస్ కార్డులు జారీకి అవకాశం కల్పించమన్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి 94.4% మనకి ఈకేవైసీ అనేది పూర్తయిందని ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల మేము కొత్త కార్డులు అనేటివి
జారీ చేసే అవకాశం కల్పించామని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు అనేది మీడియాతో తెలియజేస్తూ మనకి చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే ఇంకా 4% అంటే ఇంకా 6% మంది ఉన్నారు. అంటే 100కి 94% మాత్రమే ఈ కేవైసీ పూర్తయింది. మిగతా 6% అనేది ఉన్నారని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,46,021,223 రైస్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు, 8 సంవత్సరాలు పైబడిన వారికి ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదని వెసులుబాటు కల్పించామని వివరించారు. దీనివల్ల దాదాపు 6,45,765 మంది దూరంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే 3,94,870 మంది తమ రైస్ కార్డులలో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకి రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 1,46,223 రైస్ కార్డులు అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక చూసుకుంటే 5 సంవత్సరాల్లో పిల్లలు, 8 సంవత్సరాలు పైబడిన వారికి ఈ కేసు చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించామని ఇక్కడ చెప్తున్నారు. దీనివల్ల దాదాపు 6,45,765 మంది దూరంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే 3,94,870 మంది తమ రైస్ కార్డులలో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారంటే మేము కరెక్షన్స్ పెట్టుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక చూసుకుంటే ఈ ఏడాది జూన్ మాసంలో QR కోడ్ స్మార్ట్ రైస్ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉంటాయి. ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డేటాబేస్ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు అనేది తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే మనకు డిజిటల్ కార్డ్స్ అనేటివి ఆల్రెడీ కొన్ని జిల్లాలకు అనేది పంపిణీ చేయడం జరిగింది. కాకంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో లేదంటే మార్పులు చేర్పులు చేసుకుంటారో అలాంటి వారందరికీ జూన్ నెలలో కొత్త కార్డులు అనేటివి వస్తాయని చెప్తున్నారు. జూన్ మాసంలో QR కోడ్ అంటే మనకు ఒక స్కానర్ అనేది ఇస్తారు. QR కోడ్ అనేది దాన్ని స్కాన్ చేస్తేనే రైస్ కార్డులో జారీ చేస్తారు. తర్వాత ఆ కార్డులపై కుటుంబ వివరాలు అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారా, 4 ఉన్నారా, లేదంటే 5 మంది ఉన్నారా, అక్కడ ఆ QR కోడ్ స్కాన్ చేస్తేనే వాళ్ళ వివరాలన్నీ మొత్తం వచ్చేస్తాయని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని ఇక్కడ చెప్తున్నారు. డేటాబేస్ ఈ కార్డులను లింక్ చేయడం వల్ల సిస్టమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.